ఎడారిలో ఏ ప్రాణైనా నీళ్లు లేకపోతే కొద్ది రోజుల్లోనే చనిపోతుంది. కానీ అక్కడ ఒక వింతైన మొక్క ఉంది. అది ఏళ్ల తరబడి నీళ్లు లేకపోయినా చనిపోయినట్లు నటిస్తూ బతికేస్తుంది. అదే రిక్రెషన్ ప్లాంట్. దీన్ని శాస్త్రీయంగా సెలాజినెల్లా లెఫోడెల్లా అని అంటారు. ఇది 95% నీటిని కోల్పోయినా దాదాపు 50 సంవత్సరాల పాటు అలాగే ఎండిపోయి నిద్రణా స్థితిలో ట్రొమాట్ స్టేట్లో ఉండగలదు. ఎండిపోయి నిర్జీవంగా కనిపించే ఈ మొక్కపై ఒక్క చుక్క నీరు పడితే చాలు, కేవలం కొన్ని గంటల్లోనే మళ్ళీ పచ్చగా మారి ప్రాణం పోసుకుంటుంది. అందుకే దీన్ని చావులేని మొక్క అని కూడా అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు ఎదురైనప్పుడు, అవకాశాలు లేనప్పుడు మనం కూడా ఈ మొక్కలాగే ఎండిపోయినట్లు, ఓడిపోయినట్లు అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన పని అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆగిపోవడం అంటే ఓడిపోవడం కాదు, సిద్ధమవ్వడం. ఓపికగా వేచి చూడాలి. సరైన అవకాశం, నీరు దొరికినప్పుడు అంతకంటే రెట్టింపు వేగంతో మనం మళ్ళీ చిగురించాలి. నీకు ప్రాణం పోసే ఆ ఒక్క అవకాశం కోసం నీలో ఆశని ఎప్పుడు చావనివ్వకు. కష్టాలు నిన్ను ఎంతగా ఎండబెట్టినా నీలో ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు మళ్ళీ పచ్చగా చిగురిస్తావు. ఎందుకంటే ఓటమి అనేది ముగింపు కాదు, అది కేవలం ఒక విరామం మాత్రమే.